హాయ్ ఫ్రెండ్స్, మన బేకింగ్ ఐటమ్స్ లో ఇప్పుడు మనం చేస్తున్నది బ్రెడ్ పుడ్డింగ్. బ్రెడ్ పుడ్డింగ్ చాలా బాగుంటుందండి, చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు. ఇప్పుడు మనం పిల్లల ఐటమ్స్ చేసుకుందాం అండి. దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, అందుకనే ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. ఓకేనండి. ఈ బ్రెడ్ పుడ్డింగ్ కి పాలు, కస్టర్డ్ పౌడర్, బ్రెడ్, మిల్క్ మేడ్, షుగర్, కాచి చల్లార్చిన పాలు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు కావాలండి. ఇది 1/2 లీటర్ పాలు అండి. దానికి దీంతో 3 స్పూన్లు వేస్తానండి. ఈ చల్లారిన పాలలో మాత్రమే వేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్. ఏ మాత్రం వేడిగా ఉన్నా అది గడ్డ కట్టేసి ఇట్లా పౌడర్ వేసి బాగా కలుపుకొని కాగి పొంగు వచ్చేటప్పుడు మనం ఇవి వేసుకుని కలుపుకోవాలండి. పాలు కాగుతుండగా మనం 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాం. ఆల్రెడీ మనం మిల్క్ మేడ్ వేస్తామండి, దాంట్లో షుగర్ ఉంటుంది, ఇంకా ఎక్కువ షుగర్ పట్టదండి. పాలు కరుగుతున్నాయి చూడండి, బుడగలు వస్తున్నాయి, మరిగినవి, బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు దీంట్లో పోస్తున్నాం అండి. వేసి ఎప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు పోసిన తర్వాత మీరు ఎప్పుడు పొరపాటును కూడా పక్కకి వెళ్ళొద్దండి. సిమ్లో తక్కువ మంటలో పెట్టుకుని తిప్పుతానే ఉండండి, అడుగు అంటకుండా. పంచదార వేసాం కదా ముందల, అది కింద సెట్ అవుతుందండి, అడుగు ఉంటుంది, అందుకని తిప్పుతానే ఉండాలి, చిక్కపడుతుందండి. దీనికి ఫస్ట్ బ్రెడ్ ఇలా లేయర్స్ బ్రెడ్ ఇలా పెట్టుకోవాలండి. దాని మీద కస్టర్డ్ ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ దీని లేయర్ మీద మళ్ళీ మిల్క్ మేడ్ వేసుకోవాలండి, ఒక లేయర్. నట్స్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం బ్రెడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇది మన బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. సెట్ అయిన తర్వాత మనం తీసుకుని తినాలి.